అన్న ఒక్క మాటతోనే లక్షలాది మంది జనాలు ఈ రోజు మీటింగ్ కి వస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు పెద్దలు నారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రెడ్డి గారు ఆ తిరుగుబాటు మీకోసం ఎదురు చూస్తున్నారు చంద్రన్న. మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి ఈరోజు రా కదిలిరా సమావేశానికి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క కార్యకర్తలు అందరు కూడా లక్షలాది మంది విచ్చేస్తున్నారు. మీరు చూస్తా ఉన్నారు గ్రౌండ్ లో. సార్ వచ్చేటప్పుడు 11:30 అవుతుంది. ఈ 11:30 వరకు బ్రహ్మాండంగా మొత్తం కూడా లక్షలాది మంది వచ్చి సార్ సభ వినబోతున్నారు. ఖచ్చితంగా రేపు 2024 రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో అటు యువగళంలో లోకేష్ బాబు గారు తిరిగి బ్రహ్మాండంగా హృదయాల నేతల్ని అందరి హృదయాలు కదిలించిన నారా లోకేష్ బాబు గారు కూడా ఒక రెడ్ డైరీ తయారు చేసి బ్రహ్మాండంగా ఈ రోజు ఎవరైతే కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు పోలీస్ కావచ్చు, లేదా వైసీపీ గుండాలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ దౌర్జన్య కారులు కావచ్చు, ఎవరైతే వాళ్ళ పేర్లన్నీ కూడా రాసి పెట్టినాయి వాళ్ళందరినీ కూడా రేపు చమర గీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయి. అవసరమైతే తగిన చర్యలన్నీ కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటాయి. తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నేను ఒక నగర అధ్యక్షుడిగా ఒక భరోసా ఇస్తున్నా. ఎవరినైతే వాళ్ళు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు మాకు నేర్పించారు ఎలా చేయాలా రాజకీయం అనేది. వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం అంటే ఎలా చేయాలనేది. కొంత అంటే రాజకీయం అంటే కొన్ని తప్పులు చేసిన అట్లా తప్పులు న్యాయపరంగా పోయి వాళ్ళు రాజకీయంగా ఎలా చేయాలో కూడా చూస్తాము. ఖచ్చితంగా కూడా ఏ కార్యకర్తకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చే కార్యకర్తలకు కూడా నారాయణ సార్ గారు అలాగే శ్రీధర్ రెడ్డి గారు నాయకులందరూ కూడా వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఏర్పాట్లు కుర్చీలు తర్వాత అలాగే నిర్ధారణ తర్వాత వాళ్ళకి మంచినీళ్ళ సదుపాయం అలాగే మజ్జిగ ప్యాకెట్లు అన్ని కూడా ఏవి కూడా కొరవ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు జరిగింది. కాబట్టి నేను కార్యకర్తలు కూడా కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఇంత ఎండలో వచ్చిన దానికి కూడా మీ అందరికి నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మీ అందరూ కూడా ఓపిక్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పే సందేశాన్ని విని మీరు రేపు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుగా అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ అందరూ